హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీవెన. నిన్నైతే పండుమిరపకాయ పచ్చడి అయితే పట్టేసుకున్నాను కదా. కొన్ని పండుమిరపకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను. నిన్న పట్టిన పచ్చడి ఇప్పుడల్లా కొంచెం తినడానికి టేస్ట్ అంతగా బాగోదు, మంటగా ఉండిద్ది. ఇంకా ఇదంటే కొంచెం టమాటాలు వేసి ఒకేసారి చేసుకుంటే కొంచెం ఒక వారం రోజులు తినడానికి బాగుండిద్దని చేసుకుంటున్నాను అనమాట. కొన్ని టమాటాలు పండుమిరపకాయలు వేసి నూనెలో బాగా మగ్గబెట్టుకుంటున్నాను. ఇందులోకి టమాటా పప్పు అయితే బాగుండిద్దని టమాటా పప్పు చేసుకుంటున్నాను. ఈ ఉడికిచ్చిన టమాటాలు పండుమిరపకాయలు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, ఘాటు లేకుండా ఉండిద్ది అన్నమాట. బాగా ఉడికించుకుంటే మిక్సీ వేసుకోవచ్చు. ఇంకో పొయ్యి మీద అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ అయితే కాగిపోతున్నాయి. ఈ టమాటాలు పండుమిరపకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇంకో పొయ్యి మీద అన్నం, ఇంకో పొయ్యి మీద ఏమో అట్ల పనం పెట్టి అట్లు వేసుకుంటున్నాను. ఇంకా అట్లలోకి వేరే చట్నీ ఏం చేయను. ఇంక ఈ పండుమిరపకాయ పచ్చడి అయితే వేసుకొని తినేస్తారనమాట. పని చేసుకుంటే గబుక్కన అయిపోయిద్ది. తాపుకోక పని చేసేస్తే పని లేట్ అయిద్ది అనమాట. ఇంకా పొయ్యి ముట్టిస్తే ఇంకా వరుసగా చేసేసుకుంటే వంట పని అయిపోయిద్ది. తర్వాత అంట్లు కడుక్కొని బట్టలు అవి ఉతుక్కోవచ్చు. ఇంకా టమాటాలు పండుమిరపకాయలు అయితే ఆరిపోయినాయి. ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను. ఇది రోట్లో నూరాలంటే ఇంకా నా వల్ల కాదు, చాలా టైం పట్టిద్ది నూరొచ్చలే కానీ. ఇంకా ఒకేసారి ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం అట్లా 2 నిమిషాలు తిప్పిన తర్వాత కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు కూడా వేసి ఒకేసారి మిక్సీ పట్టుకుంటున్నాను. టేస్ట్ బాగుండిద్ది, జీలకర్ర వాసన బాగుండిద్ది. ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. చిన్నులపాయ, ఒక ఎండుమిరపకాయ ఎక్కువ వేసుకోవచ్చులే కానీ మేము పక్కన పెట్టేదానికి ఎందుకు, ఒకటైనా మా ఆయన అడుగుతాడని వేసాను. ఇంక ఇవి 2 వేగిపోతే తాలింపులు కరివేపాకు అయితే వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే తాలింపులో పచ్చడి ఒక పావు గంట అయినా ఉండాలన్నమాట, లేకపోతే పచ్చి వాసనగా ఉండిద్ది. అప్పుడు ఈరోజు ఆగి రేపు తింటే బాగానే ఉండిద్ది. ఇంకా రేపు నుంచి తినేసేయచ్చు. కరివేపాకు, మా చెట్టు కరివేపాకు లేతగా ఉన్నదే నేను వేసుకుంటాను అనమాట. తర్వాత ఇంకా ముడుచుకుపోయిద్ది కరివేపాకు అని కూడా ఎవరికి తెలియదు. మా వాళ్ళు ఏరకుండా పక్కన పెట్టకుండా తినేస్తారు. అట్లాగైతే పెద్ద ఆకులు, ముద్రాకులు వేస్తే ఏరు పక్కన పెడతారు. మగ్గుతూ ఉంది పచ్చడి. ఎంత మగ్గితే అంత రుచి వచ్చిద్ది అన్నమాట. కలర్ బాగుంది, కొత్త పచ్చడి కదా. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. పిల్లలకైతే జల్లేసేస్తున్నాను, స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది. ఇంక ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యగా జల్లాలా వేసుకున్నా ఏమవదు, లేకపోతే పైకి వేయాలి రిబ్బన్స్తో, టైం ఎక్కువ పట్టిద్ది. ఇంకేయటం అయిపోయింది. ఇంక చిన్న ఆకు కూడా వేసేసేయాలన్నమాట. అసలు కదలకుండానే కూర్చోదు, లేటు. ప్రతి పని తన వల్ల ఎక్కువ లేట్ అనమాట. ఇది తీసిద్ది అన్నీ తీసిద్ది. ఎక్కడో పెట్టేసిద్ది. ఇక్కడే తీసి అక్కడే తీసి ఇక్కడ, అన్ని బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోయిద్ది. కుదరకాగుతుంది, లేకపోతే ఇల్లైన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిద్ది అనమాట. ఈ జల్లు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఒక పని. మగపిల్లలు అయితే హాయిగా వాళ్ళే దువ్వేసుకొని వెళ్ళిపోతారు. ఒక్క పని అయినా తగ్గిద్దేమో అనుకుంటే ఒక్క పని కూడా తగ్గదు. పని పెరగటమే కానీ అసలుకి. జల్లేయటం అయితే ఇంకా అయిపోయింది. ఇంట్లో పనులన్నీ ముగిచ్చేసుకొని ఇంకా టైలరింగ్ అయితే చేయాలి. ఇదిగోండి, ఒకళ్ళు అయితే 7 బ్లౌజులు ఇచ్చారు. ఒకటి కుట్టిస్తే దాన్ని బట్టి కుట్టించుకుంటా ఉన్నారు. ఒకటైతే కుట్టించేసాను అనమాట. మిగతాయి కటింగ్ పెట్టుకున్నాను. నాకు ఈ బ్లౌజులు తలకాయ నొప్పి, ఎన్ని కుట్టినా కానీ డబ్బులు కానీ రావు. అదే అవ్వనుకో, ఒక జాకెట్ కుట్టిన 200, ఇవి 7 బ్లౌజులు ఇచ్చిన 500 కూడా రాలా. అంటే చేతి పని వాళ్ళే చేసుకున్నారులే, కొంచెం ఆ పని తప్పింది.
ఒకేసారి 3 బ్లౌజులు అయితే పెట్టి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. 3 బ్లౌజులు అయితే అంత మందం మీద తెగట్లా కత్తెర కూడా. ఒక్కొక్కటి అయితే ఈజీగా కట్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ కదా ఒక్కొక్కటే పెట్టి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంకా 3 బ్లౌజులు అయితే కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. హ్యాండ్స్ మడత పెట్టేసుకొని ఒక బ్లౌజ్ అయిపోయింది, ఇంకో బ్లౌజ్ కుట్టేసుకుంటున్నాను. సంకల్లో అతుకులు ఇప్పుడు ఎక్కువ శాతం అందరికీ సంకలో అతుకులు పడుతున్నాయి. పనులు లేట్ అవుతూ ఉంటాయి. చిన్న బ్లౌజులు అయితే త్వరగా అయిపోతాయి. ఇంకా కొంచెం రిలాక్స్కి పుచ్చకాయ అయితే తింటున్నాము.